అంటే ఇక్కడ మమ్మల్ని అని కూడా నేను అన్నాం, ఎందుకంటే ఇది మనం చేసుకుంటున్న కార్యక్రమం, ఇది మన కుటుంబం చేసుకుంటున్న కార్యక్రమం. సో దీని నిర్వాహకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇలాంటి కార్యక్రమం ఇలాంటి చోట పెట్టి నేను ఇందాక స్టేటస్ కూడా పెట్టాను. మొన్న జనవరిలో మా పెద్దవాడు పుట్టినరోజు ఉంది, అది మానవీయ అనే దేవాలయంలో చేశాం. తర్వాత ఇప్పుడు ఉగాది పండుగ ఉంది, మన ఇల్లు అనే దేవాలయంలో చేసుకుంటున్నాం మనం. ఇలా మన కుటుంబంలో జరిగే ప్రతి వేడుక, తర్వాత మా చెల్లిగారి పిల్లవనమండి, మన గౌతమ్ గారి ఏదైనా కానీ మన ప్రతిదీ కూడా మనం కనిపించే దేవుళ్ళతో చేసుకుంటే బాగుంటుంది కదా. మన ఎదురుగా అంటే ఈ మాటలన్నీ కూడా నేను ఎక్కడో చెప్తున్నా, సొంతంగా చెప్తున్నా కాదు, మన బ్రహ్మజ్ఞాన సత్సంగం, తర్వాత మన ఇగ్నైటెడ్ మైండ్స్, తర్వాత మన సంకల్పం, ఇలా పలు చోట్ల విని నేర్చుకున్న మాటలు తప్ప నేను ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు నేను చెప్పేది. కనిపించే విగ్రహాలు, కళ్ళ ముందు తిరిగే విగ్రహాలు ఉండగా మళ్ళీ ఏదో విగ్రహం దగ్గరికి మనం వెళ్ళి అక్కడ అన్ని చేసుకోవడం ఎందుకు? అది ఇంతమంది మానవోదయ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కనిపించే దేవుళ్ళందరూ మన ముందే ఉన్నారు. వాళ్ళతో కలిసి చేసుకుందాం. ఒక పండుగ అవనివ్వండి, ఒక శుభకార్యం అవనివ్వండి, వాళ్ళతో కలిసి చేసుకుందాం. ఇలాంటి విషయాలను నేర్పించిన సోదరుడు గౌతమ్ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంతకుముందు అంతా నాది వేరే భావం, వేరే శైలి అంతా వేరు. అప్పుడు కూడా నాకు భక్తి ఉంది కానీ పిచ్చి అయితే ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు కూడా భక్తి ఉంది, కానీ ఆ భక్తి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అన్నది తెలిసింది నాకు, అంతే. కదలని విగ్రహాలకి నైవేద్యం పెట్టడం కన్నా కదిలే విగ్రహాలకి కాసిన్ని ఆకలి తీరుతాం అన్నం పెట్టి, అంతే కదా. కదలని విగ్రహాలకు అభిషేకాలు చేయడం కన్నా కదిలే విగ్రహాలకు దాహం తీరుతాం మంచినీళ్ళు ఇచ్చి. సో ఇలాంటి ఎన్నో నేను నేర్చుకున్నాను. రీసెంట్ గా మనం రఘుపతి వెంకటరత్న నాయుడు గారి వేడుకలు చూసాం మనం. నిజంగా నేను ఇన్స్పైర్ అయింది అక్కడే మెయిన్. నాకు అవకాశం ప్రతిసారి కూడా నేను హాజరయ్యాను నేను. ఎందుకంటే మన రేపటి భవిష్యత్తు అంటే మన ఆడపిల్ల పుడితే బంగారం ఎంత దాయాలి, అబ్బాయి పుడితే అన్ని స్థలాలు కొనాలి, ఎంత ఇల్లు కొనాలి, వాడికి ఎంత మళ్ళీ మనం రాబట్టుకోవాలి, ఇది కాదు కదా వాడికి ఇచ్చే భవిష్యత్తు. మన కోసం ఎంతో మంది పెద్దలు మన సమాజం కోసం, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అవనమండి, గురజాడ అప్పర్ గారు అవనమండి, రేపు కందుకు వీరేశ్వర గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను నేను. నాకు కొంతమంది పేర్లు కూడా ఇంకా తెలియదు, నేర్చుకుంటున్నాను ఈ మధ్యనే మన బ్రహ్మజ్ఞాన సత్సంగం ద్వారా.